ఎటువంటి ప్రణాళిక దేవుని పక్షంగా దావీదు పైన ఉంది కనుక ముందుగా ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అవసరతలు ఇవే. ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, అప్పులు చేసుకున్నవారు, వీరి సమస్యలు పరిష్కరిస్తే ప్రపంచాన్ని పరిపాలించవచ్చు అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఒక సందర్భం జరిగింది. ఏమైందంటే, నాబాల్ అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఆహారం ఇస్తాడని. తెలియని వాడి దగ్గరికి అయితే ఆయన పంపించకపోతుడు. తన మందను కాసేటువంటి విషయంలో దావీదు వాళ్ళు కానీ దావీదు సైన్యం వాళ్ళు కానీ అతనికి ఎటువంటి ఎఫెక్ట్ లేదు, థ్రెట్ లేదు. కాబట్టి తనకి మందని కూడా వీని కాయడానికి ఈయన చేరువుగా ఉన్నాడు కాబట్టి మేలుకు ప్రతిమేలు చేసి సహాయపడతాడనేటువంటి సదుద్దేశంతో నాబాల్ దగ్గరికి పంపిస్తే నాబాల్ ఏమంటున్నాడంటే, యెహోవా ఎవడు, దావీదు ఎవడు? ప్రియమైనటువంటి వాళ్ళారా,